హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్విష్ మామ్. ఈరోజు మన ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం గుత్తి వంకాయ అంటే చూడండి. గుత్తి వంకాయ అలా ఆయిల్లో తడిసి స్నానం చేసుకొని రావాలన్నమాట. అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. గుత్తి వంకాయకి ఆయిల్ ఎక్కువనే ఉంటే బాగుంటుంది. చికెన్కి, మటన్, గుత్తి వంకాయ ఇలాంటి కొన్ని కర్రీస్కి ఆయిల్ ఉంటేనే చాలా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఇది ఈవినింగ్ అండి. నాకు ఎందుకో పూజ చేసుకున్నాక సాంబ్రాణి ధూప్ స్టిక్ స్మెల్ చూసాక నాకు ఎందుకో పప్పుచారు తినాలని చాలా అనిపించింది. సో ముద్దపప్పు చారు అప్పుడు 9కి స్టార్ట్ చేసి 9:30కి కంప్లీట్ అయిపోయింది. మేము తినేసరికి 10 అవుతుంది అనమాట. అండ్ ఎందుకు అలా ఉత్త పప్పుచారు తిందామని ఎగ్స్ కనిపించాయి. సో ఆమ్లెట్ వేసేసా. మా శ్రీను టమ్మీ మాత్రం సో హ్యాపీ, బికాస్ ఇన్ని వెరైటీస్ కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసిండు. చారు మాత్రం భలే కుదిరింది అబ్బా. నేను అనుకున్న చారు రావాలి అనుకున్న వచ్చింది. అట్లా ఆమ్లెట్, ముద్దపప్పు చారు, కరివేపాకు కూడా తినేసాడు. అసలు తను తిన్నాడు, జుట్టు ఊడిపోద్ది తిను చిన్ను అంటే ఎప్పుడో ఒకసారి తింటాడు. ఎగ్ ఉంది కాబట్టి తినేసాడు.